ప్రైజ్ లార్డ్. దేవుడు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానాన్ని గమనించినట్లయితే 37వ కీర్తన 4వ వచనం, యెహోవాని బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుని బిడ్డలారా, మనము మన దేవుణ్ణి బట్టి సంతోషిస్తే మన హృదయంలో ఉంటున్న వాంఛలన్నింటినీ, మన హృదయంలో ఉంటున్న కోరికలన్నింటినీ, మన హృదయంలో ఉంటున్న ఆశలన్నింటినీ దేవుడు తీర్చేవాడుగా ఉంటున్నాడు, దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఇన్ని రోజులు మనుషుల వైపు చూస్తూ నీ యొక్క కోరికలు నెరవేరాలనే మనుషులు నెరవేరుస్తారని, ఆ యొక్క అధికారంలో ఉన్న వ్యక్తులైతే నా యొక్క ఈ కోరిక తీరుస్తారు, ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఆ జాబ్లో ఉన్న వ్యక్తులైతే నా యొక్క ఆశని తీరుస్తారు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. కానీ వారెవ్వరూ నీ యొక్క హృదయ వాంఛను తీర్చరు. కానీ జీవం గల యేసయ్యను బట్టి నువ్వు సంతోషిస్తే, ఆయన వైపు నువ్వు చూస్తే, దేవుడు తప్పకుండా నీ హృదయంలో ఉంటున్న వాంఛని తీర్చేవాడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షించారో ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వాగ్దానాన్ని వారు ఎట్లా నెరవేరుస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని అందరూ వీక్షించండి. సిస్టర్ దివ్య డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి, ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్.